రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని కేఎల్ఆర్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన టీంకి మేయర్ చిగురింత పారిజాత బహుమతిని అందజేశారు. జనవరి 2వ తేదీ నుండి సిపిఎన్ఆర్ ఫౌండేషన్ తరపున నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో మొదటి మరియు ద్వితీయ స్థానంలో నిలిచిన టీంలకు ఆరెంజ్ టీం మొదటి బహుమతి, ఎల్లో టీం సభ్యులు రన్నరప్గా నిలిచి ద్వితీయ బహుమతి మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి, సిఐ భాస్కర్, కార్పొరేటర్ వంగెట్ ప్రభాకర్ రెడ్డి, సిపిఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ దయా సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్యాష్ ప్రైజ్ తన చేతుల మీదుగా శ్రీకాంత్ అన్నట్టు వేణన్న, గ్రేట్ బ్యాట్స్మెన్ కార్పొరేటర్ టు శ్రీనాథ్, దయా సాగర్ రెడ్డి, dynamic leader, dynamic batsman from CI Balasam Prabhakar Reddy, one of the from Pangala Second Reddy, Mahendra from Nagarana. Yes, well played, bro. సిపిఎన్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ వచ్చేసి మన మాజీ వైస్ చైర్మన్ నరసింహారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ప్రారంభించి ఈరోజు 72వ రిపబ్లిక్ డే రోజు ముగించుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. ఈ టోర్నమెంట్లో 10 టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయి. ప్రతి మెంబర్స్ ఆడడం మాకు చాలా మంచిగా అనిపించింది. ప్రతి టీం వాళ్ళ టాలెంట్ ఏందో నిరూపించుకున్నారు, కష్టపడి ఆడారు. ప్రతిరోజు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు కంటిన్యూస్గా మ్యాచెస్ ఆడడం. ఈ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేయడానికి లట్టన్న మరియు అరవిందన్న మొత్తం ఇక్కడనే ఉండి దీన్ని ఆర్గనైజ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. వాళ్ళకి నా తరఫున స్పెషల్ థ్యాంక్స్. అలాగే విన్నర్ టీంకి, ఆరెంజ్ టీం వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి హార్టీ కంగ్రాచులేషన్స్. ఎల్లో టీం కూడా రన్అప్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. కాకపోతే గెలుపోవడం సహజం కాబట్టి ఇలా అవుతుంటాయి. క్రికెట్ స్టార్ట్ అని చెప్పి బాలాపూర్లో పెట్టిన సిపిఎన్ఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి క్రికెట్ టోర్నమెంటు రన్నర్ టీం, ఆరెంజ్ టీం శ్రీను అండ్ టీం, రన్నర్ టీం ఎల్లో శివ అండ్ టీం, వీళ్ళకి విన్నర్, రన్నర్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిఐ గారు భాస్కర్ సారు, అలాగే గౌరవ కార్పొరేటర్లు ఉంది. ఈరోజు రిపబ్లిక్ డే రోజు ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం ఈ రోజుతోటే ఎండ్ అయింది కాబట్టి ఈరోజే చేసినాము. అయితే ఈ కార్యక్రమాన్ని ఇన్ని రోజులు 24 డేస్ నిర్విరామంగా కష్టపడి ప్రతి ఒక్క టీం 10 టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయి. డైలీ టీమ్స్ ఆడడము, అన్ని టీంలతో కలిసి ఆడడం అనేది చాలా ఆనందం అనిపించింది. బాలాపూర్లో ఇంతమంది యువకులు ఉన్నారు, ఇంతమందికి ఉత్సాహం ఉందని ఈరోజే తెలిసింది మాకు. అయితే దీనికి సపోర్టింగ్గా కోఆర్డినేషన్ చేసిన లట్టుకి, అలాగే అరవింద్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ, మరి బాలాపూర్లో యువకులు ప్రతి ఆటలలో ప్రతి క్రీడలలో అట్లాగే ముందుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రభాకర్ రెడ్డి గారికి మరియు మనోహర్ గారికి మరియు నరసింహారెడ్డి గారికి, దయా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు శ్రీకాంత్ రెడ్డి గారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ నెల 2వ తారీఖు నుంచి ఈరోజు 26th వరకు ఈ గేమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇన్ని రోజులు చేయడం అంటే చాలా గ్రేట్. ఒకరోజు స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది దాదాపు 24 రోజులు మెయింటైన్ చేసింది అంటే చాలా గ్రేట్. అదేవిధంగా గెలుపు ఓటములు అనేది సహజం, ఓటమి అనేది గెలుపుకు నాంది. సో గెలిచినామని చెప్పేసి పొంగిపోవడము, ఓడినామని కుంగిపోవడం అనేది ఉండకూడదు. లైఫ్లో గెలుపోవడం అనేది సహజం. అదేవిధంగా ఈ ఆటలో కూడా అది సహజంగానే ఉంటుంది. ఇక్కడ అందరూ యూత్ ఉన్నారు కాబట్టి నా యొక్క చిన్న విన్నపం, ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ ఉండొచ్చు. ఇక్కడ వాళ్ళు జీవితంలో సక్సెస్ కావాలంటే ఏదైనా జాబ్ తెచ్చుకుంటే అది జీవితంలో గెలుపుకున్నట్టు. అంటే కొంతమంది కొన్ని రంగాల్లో ఉంటారు, విద్యారంగంలో కానీ, లేదంటే వ్యవసాయ రంగంలో వెళ్ళిపోవడం కానీ, లేకపోతే వ్యాపార రంగంలో ఎవరికి ఏ విధంగా హాస్పిటల్ ఆ విధంగా జరుగుతుంటుంది. సో మనం మనకున్న గోల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవడానికి మనం ముందు కష్టపడాలి. ఇప్పుడు
ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే కానిస్టేబుల్ అండ్ ఎస్ఐస్ దాదాపు 30,000 పోస్టులు దాకా పడుతున్నాయి. సో మీరు ఒక 2 నెలలు కష్టపడితే 2 నెలలు మీరు కష్టపడితే కనుక ఇప్పుడు ఎట్లయితే క్రికెట్ కోసం కష్టపడ్డారో అదేవిధంగా 2 నెలలు అమ్మా నాన్నలు వదిలిపెట్టి ఫ్రెండ్స్ని వదిలిపెట్టి ఒక 2 నెలలు మీరు కష్టపడితే జీవితం అంతా సుఖపడతారు. సో కొంచెం కష్టపడండి, ఎందుకంటే మీరు స్పోర్ట్స్లో ఉన్నారు కాబట్టి మీరు జాబ్ వచ్చేయడం ఈజీ, ఫిజికల్గా ఈజీగా రిటైర్ అవుతారు. ఓన్లీ రీడింగ్ ఒక 4 hours 5 hours. దీనికోసం మేము లాస్ట్ టైం కమాయిలు అంటే అక్కడ అందరూ తండాలు ఉంటాయి. సో తండాల నుంచి బాగా వస్తున్నారు పిల్లలు, వాళ్ళందరికీ మన రాచకొండ కమిషనరేట్ తరఫున మన సిపి గారు ప్లస్ కలెక్టర్ గారు ఇద్దరి తరఫున మనకు కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తారు. మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ చదువుకుంటే సరిపోతుంది మీరు. సో ఈసారి కూడా ఆ వెసులుబాటు అనేది ఉంటుంది, మా సిపి గారు కంపల్సరీ పెడతారు. నేను కూడా మీటింగ్ పెట్టి కార్పొరేటర్స్ అండ్ మాకు జల్పాలు కూడా వస్తుంది, అక్కడ కౌన్సిలర్స్ కూడా తెలియజేస్తూ వాళ్ళకు కూడా ఎవరెవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఆ నేమ్స్ కలెక్ట్ చేసేసి వాళ్ళందరికీ ఒకసారి మీటింగ్ పెడతాము. మీరు ఎవరైతే దీంట్లో ఉత్సాహం చూపిస్తారో వాళ్ళందరూ కూడా దయచేసి రండి అండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుని ముగించుకుంటున్నాను. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథి బడంపేట మేయర్ పర్వత నరసింహరెడ్డి గారికి, అదేవిధంగా బాలాపూర్ సిఐ భాస్కర్ సార్ గారికి, అదేవిధంగా ఉమ్మడి ప్రభాటన్న గారికి, కార్పొరేటర్ మనోహర్ గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, బాలాపూర్ యువకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు నిజంగా ఓడినామని బాధపడకుండా మళ్ళీ గెలుద్దామని ఒక ఆలోచనతో మీరు ముందుకు ఉండండి. మనకు ఏదైనా పొజిషన్ ఉంటే మన తల్లిదండ్రులు ఎంత అర్థం చేస్తారో అది గుర్తుపెట్టుకొని సార్ చెప్పిన నిజంగా మీరు అందరూ కూడా సార్ సలహా తీసుకొని జాబులు పడతాయని అంటుండ్రు. నిజంగా దానికి మీరు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోండి. సార్ కూడా ఏమైనా సలహా కావాలంటే మీ అందరికీ ఇస్తాడు. నిజంగా అది గొప్ప అనుభవం, ఎందుకంటే 400 మందికి ట్రైనింగ్ ఇచ్చి కొంతమందికి 300 మంది దాకా వచ్చిందంటే నిజంగా భాస్కర్ సార్ని వీళ్ళందరినీ యూత్ని ఎంకరేజ్ చేసేది నిజంగా సార్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే అది ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది. మేము కూడా గతంలో మా బాలాపూర్లో ఒక ఈవో ఉండే ప్రభాకర్ సార్ అని, ఒక 4-5 ఆయన స్థాయి తగ్గట్టుగా ఆయనను జాబులు ఎక్కించిండు. వాళ్ళు ఇప్పటికి ఆయన గుర్తు చేస్తారు, అరే మనలను పర్మనెంట్ చేసిండని ఒక ఆలోచన ఉంటుంది. మీరు ఇప్పటికి కూడా సార్ ఒక ఆశయాలను తీసుకొని మీరు ముందుకోవాలని కోరుతూ తెలియజేసుకుంటున్నాను. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథి బడంపేట మేయర్ పర్వత నరసింహరెడ్డి గారికి, అదేవిధంగా బాలాపూర్ సిఐ భాస్కర్ సార్ గారికి, అదేవిధంగా ఓడినామని బాధపడకుండా మళ్ళీ గెలుద్దామని ఒక ఆలోచనతో మీరు ముందుకు ఉండండి. గెలిచిన వాళ్ళు ఎంతైతే సంతోషంగా ఉందో సార్ ఒక మాట చెప్పాడు. ఎందుకంటే ఎంత అనుభవం ఉంటే చెప్పాలా మాట అంటే, గెలిచితే మనం ఎంతైతే ఇప్పుడు సంతోషంగా ఉన్నామో దానికి మీరు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోండి. సార్ కూడా ఏమైనా సలహా కావాలంటే మీ అందరికీ ఇస్తాడు. నిజంగా అది గొప్ప అనుభవం, ఎందుకంటే 400 మందికి ట్రైనింగ్ ఇచ్చి కొంతమందికి 300 మంది దాకా వచ్చిందంటే నిజంగా భాస్కర్ సార్ని వీళ్ళందరినీ యూత్ని ఎంకరేజ్ చేసేది నిజంగా సార్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే అది ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది. మేము కూడా గతంలో మా బాలాపూర్లో ఒక ఈవో ఉండే ప్రభాకర్ సార్ అని, ఒక 4-5 ఆయన స్థాయి తగ్గట్టుగా ఆయనను జాబులు ఎక్కించిండు. వాళ్ళు ఇప్పటికి ఆయన గుర్తు చేస్తారు, అరే మనలను పర్మనెంట్ చేసిండని ఒక ఆలోచన ఉంటుంది. మీరు ఇప్పటికి కూడా సార్ ఒక ఆశయాలను తీసుకొని మీరు ముందుకోవాలని కోరుతూ తెలియజేస్తుంది. ఒక యూత్ ఫాలోయింగ్ని అనుసరిస్తూ మరి పిల్లలందరికీ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. అయితే 2 జనవరి నుంచి స్టార్ట్ అయిన ఈ టోర్నమెంట్ రెగ్యులర్గా అన్ని టీంలు 10 టీంలు పార్టిసిపేట్ చేశాయి. అయితే ఆరెంజ్ టీం నుంచి శ్రీను టీం విన్నర్గా నిలిచారు. ఎల్లో టీం నుంచి శివ టీం రన్నర్గా నిలిచారు. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంచి రోహిత్ గారు, థిక్ బ్లూ నుంచి సతీష్ గారు, వైలెట్ నుంచి మధు గారు, లైట్ గ్రీన్ నుంచి శ్రీను గారు, రెడ్ అరుణ్, వీళ్ళందరూ కూడా టీంని మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడి ఆడించారు. కాకపోతే అందరూ ఆడినప్పటికీ ఎవరో ఒకరు గెలుస్తారు కాబట్టి అన్ని టీంలు
సక్సెస్ఫుల్గా ఆడినా కూడా మన ఆరెంజ్ టీం ఎల్లో టీం పోటాపోటీగా లాస్ట్ వరకు ఈదుకుంటూ వచ్చినాయి. అయితే రన్నర్స్కి విన్నర్స్కి కూడా స్పెషల్గా కంగ్రాచులేషన్ చెప్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈ గ్రౌండ్లో పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు అకేషన్ కూడా బర్త్డే అకేషన్ రోజు స్టార్ట్ చేసి ఈరోజు రిపబ్లిక్ డే రోజు కంప్లీట్ చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఇన్ని రోజులు కష్టపడి ఆడిందంటే వాళ్ళ యొక్క సహనాన్ని మెచ్చుకోవాలి మనం ఖచ్చితంగా. అయితే ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ సిఐ గారు నరసింహారెడ్డి గారికి మరియు శ్రీకాంత్ రెడ్డి గారికి అలాగే సిపిఎన్ఆర్ ఫౌండేషన్ దయాసాగర్ రెడ్డికి వీళ్ళందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి మరి డైలీ ఆర్గనైజింగ్ చేసిన లట్టు ఫోన్ చేసిన ఇక్కడనే గ్రౌండ్ లో ఉంటున్నారు. మరి తింటున్నారో లేదో కానీ పాపం మిమ్మల్ని చూసుకుంటూనే కూర్చుంటున్నారు ఎవరు గెలుస్తారో అని. అయితే ఏమైనప్పటికీ అందరము పోటాపోటీగా నిలిచినప్పటికీ ఎవరో ఒకరిద్దరే గెలుస్తారు, విన్నర్ రన్నర్. దానికి సార్ చెప్పారు ఇంతకుముందు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా మీరు ఎక్కడున్నా పోటీ పడాలి. ఎప్పుడో క్రీడలు అనేటివి మనిషికి మానసిక ఉల్లాసాన్ని అలాగే బాడీ ఫిట్నెస్ కూడా చేస్తుంది. కాబట్టి క్రీడలే కాదు, క్రీడలతో పాటు బతకడానికి చదువు ఇంపార్టెంట్, చదువుతో పాటు ఏదో ఒక జాబ్ ఇంపార్టెంట్. అది కూడా ఒక క్రికెట్ టీం లాగానే అనుకోవాలి, దాంట్లో కూడా మనమే గెలవాలని అనుకోవాలి. ఆ తపన ఉంటూ మైండ్లో పెట్టుకొని చదివి మంచి జాబ్ కొట్టాలని ప్రతి ఒక్కరికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మనం ఇంతమంది ఉన్నాము, అందరము రాజకీయ రంగంలో కానీ సేవా రంగంలో కానీ అలాగే సోషల్ యాక్టివిటీస్ చేయడంలో అందరం ఉన్నాము. కానీ చదువుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు ఒక మంచి పొజిషన్లో నిలబడి మనకు ఆదర్శంగా మన సిఐ సారు భాస్కర్ సార్ గారు నిల్చున్నారు. తనే మీకు ఆదర్శం కావాలి. తను చెప్పిన మాటలు మీరు చూసా తప్పకుండా పాటిస్తూ విన్నట్టయితే భవిష్యత్తులో కొంతమంది అయినా స్థిరపడే అవకాశం ఉంటుంది. సార్ ఏమనుకోకుండా బాలాపూర్ యూత్ అంటే బడంపేట్ కార్పొరేషన్ యూత్ అందరినీ ఒక వేదిక చేసి మీరు అప్పుడప్పుడు ఏమైనా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఏవైనా యూత్ ఫాలో అయ్యేటివి మంచి కార్యక్రమాలు ఒక ఎంకరేజ్మెంట్ లాగా చేస్తే మాకు కూడా బాగుంటుంది సార్. మా పిల్లలు కూడా మంచి నడవడికలకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఆధ్వర్యంలో ఏ ప్రోగ్రామ్ చేద్దామన్నా 100% మేము కానీ మా గౌరవ కార్పొరేటర్లు కానీ స్థానికులు శ్రీకాంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు, మీకు కోఆపరేషన్ చేస్తారు. మా పిల్లల భవిష్యత్తే మాకు కావాలి కాబట్టి మీరు తప్పకుండా కొంచెం ఇనిషియేటివ్గా తీసుకొని వీళ్ళని అప్పుడప్పుడు మోటివేట్ చేస్తుండండి. థ్యాంక్ యూ సార్, మీ విలువైన